రైతు సోదరులకు స్వాగతం. చాలామంది రైతులు కామెంట్ చేస్తూ ఉన్నారు, తుంగభద్ర ప్రాజెక్టుకి వరద క్రమంగా పెరుగుతూ ఉంది, ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో జలకళను సంతరించుకుంటా ఉంది. దీంతో రైతులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు కింద ఏడాది ఖరీఫ్లో వరి సాగుకు నీరు ఇవ్వలేమని బోర్డు ఇప్పటికే తేల్చి పడేసింది. తర్వాత క్రమంగా వరద పెరుగుతూ ఉంది, కొంచెం లేటుగా ఖరీఫ్ సాగు చేసే అవకాశం ఉంది. తాజాగా తుంగభద్ర ఎగువ ప్రాంతాల్లో, ముఖ్యంగా తుంగభద్ర నదీ పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న అతి భారీ వర్షాలతో తుంగభద్ర ప్రాజెక్టుకి భారీగా వరద వచ్చి చేరుతా ఉంది. తాజా గణాంకాల ప్రకారం తుంగభద్ర ప్రాజెక్టుకి 82,087 క్యూసెక్ల వరద వచ్చి చేరుతా ఉంది. ఇక 105 టీఎంసీల కెపాసిటీలో ఇప్పటికే 52 టీఎంసీలు వరద చేరింది. దాదాపుగా 50% తుంగభద్ర ప్రాజెక్టుకి వరద చేరింది. ఇక ప్రాజెక్ట్ నుంచి అవుట్ఫ్లోస్ అయితే ఒక 1400 క్యూసెక్ల నీటిని తాగునీటి అవసరాల కోసం కెనాల్స్కి, హెచ్ఎల్సి, ఎల్ఎల్సికి రిలీజ్ చేశారు. రాబోయే 15 రోజుల్లో తుంగభద్ర డ్యామ్కి ఇదే ఫ్లడ్ కనుక కంటిన్యూ అయితే తుంగభద్ర డ్యాంలో ఒక 100 టీఎంసీల వరకు చేరే అవకాశం ఉంది. తర్వాత గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం వరద క్రమంగా పెరుగుతూ ఉంది. తుంగభద్రలో కూడా ప్రతిరోజు 5 నుంచి 7 టీఎంసీల వరద చేరుతూ ఉంది. ఈ వరద కనీసం ఒక 10 రోజులు కంటిన్యూ అయినా కూడా తుంగభద్ర దాదాపుగా 90% నిండే అవకాశం ఉంది. ఆ తర్వాత ఖరీఫ్ నీటి అవసరాలకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేయడానికి అధికారులు సిద్ధమవుతూ ఉన్నారు. ఖరీఫ్లో వరి సాగుకి నీరు ఇస్తారా, కేవలం ఆరుతడి పంటలకు మాత్రమే ఖరీఫ్ రబీలకి నీటిని విడుదల చేస్తారా అనేది బోర్డు సమావేశమై నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత వారిచ్చిన సమాచారంతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.